సామాన్యుడిపై భారం పడితే ప్రశ్నించే నాయకులు ఎక్కడా అన్న చర్చ సాగుతున్న వేళ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి సామాన్యుడి జేబులకు చిల్లులు పెడుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చింతా ప్రభాకర్, ఇంధన ధరల పెంపుపై నిప్పులు చెరిగారు. కేంద్రం ధరలు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకుండా ఆ దోపిడీలో భాగస్వామిగా మారిందని ఆయన ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వలె ప్రజలను దోచుకోవడంలో ఒకేలా వ్యవహరిస్తున్నాయి అని ఆయన మండిపడ్డారు. కేంద్రం వారంలో 4 సార్లు ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కేంద్రం పెంచిన ప్రతి 7.50 రూపాయల ఇంధన ధరలో సుమారు 2.50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలోనే వెళ్తున్నాయని చింతా ప్రభాకర్ గణాంకాలతో సహా వివరించారు. ఈ ఇంధన ధరల పెంపు కారణంగా తెలంగాణ ప్రజలపై ప్రతి నెలా ఏకంగా 162 కోట్ల రూపాయల భారం పడుతోందని, ఏడాదికి 2,000 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని సామాన్యుడు భరించాల్సి వస్తోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. హృదయపూర్వక నమస్కారాలు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ అడ్డగోలుగా ఇంధన ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పన్నులు తగ్గించకుండా ఆ దోపిడీలో భాగస్వామి అవుతోంది. జనం జేబులు గుల్ల చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ దొందే. మాటలు కోటలు దాటుతాయి, కానీ పన్నులు తగ్గించడం మాత్రం ఫైల్ దాటదు. వారంలో 4 సార్లు ఇంధన ధరలు పెంచితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపితే, మరోవైపు రాష్ట్ర పన్నులు వ్యాట్ తగ్గించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. కేంద్రం పెంచిన ప్రతి ₹7.50 ఇంధనంలో ₹2.50 రాష్ట్ర వ్యాట్ రూపంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల జేబుల నుంచి గుంజుకుంటుంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115 చేరితే అందులో ఏకంగా 35% స్టేట్ వ్యాట్ వసూలు చేస్తున్నారు. లీటర్ డీజిల్ ధర ₹103 దాటితే అందులో 27% రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపాన వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న ఈ ఇంధన దోపిడీ వల్ల తెలంగాణ ప్రజలపై ప్రతి నెల 162 కోట్లు, ఒక సంవత్సరానికి 2,000 కోట్లు అదనపు భారం పడుతుంది. నాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇంధన ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి, రాష్ట్ర పన్నులు తగ్గించాలి అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2.5 ఏళ్లుగా కనీసం 0.1% కూడా ఎందుకు తగ్గించలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక మరో తీరు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ద్వంద్వ వైఖరిని, ప్రజా వ్యతిరేకతను బయటపెట్టుకుంది. ఇది ప్రజాపాలన కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సామాన్యుడిని నిలువునా దోచుకుంటున్న ప్రజా పీడన పాలన. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రానికి కనీస బాధ లేకుండా పోయింది. రైతులు పొలం దున్నాలన్నా డీజిల్ భారం, సామాన్యుడు బైక్ తీయాలన్నా పెట్రోల్ భారం,
పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతూ ఉంటే ఈ ధరల పెంపు మూలిగే నక్కపై తాటిపండులా మారింది. సామాన్యుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మాటలు దంచడం ఆపి దమ్ముంటే పెట్రోల్ డీజిల్పై కనీసం 10% స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై మొసలి కన్నీరు కారుస్తూ రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యాట్ దోపిడీపై ఎందుకు నోరు మెదపడం లేదు? ఇక్కడ వ్యాట్ తగ్గించేలా రేవంత్ రెడ్డిని ఆయన ఎందుకు ఆదేశించడం లేదు?